దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ నా శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ మిమ్మల్ని మరింతగా బలపరుస్తూ ఈ దినమందు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటను మన జీవితాల్లోకి స్వీకరిస్తూ మీ అందరూ కూడా ఆయన కృప చేత, ఆయన బలమైన అద్భుతమైన శక్తి చేత, ఆయన నమ్మిన విధానం చేత మిమ్మల్ని కూడా ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్థిరత్వము అనే మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే అది నానా అర్థాలను మనం ఒకసారి చూస్తే దృఢత్వం, లేకపోతే మార్పు లేకుండా ఉండడం, అలాగే ఎప్పటికీ మారని ఒక అద్భుతమైన ఒక వ్యవస్థగా ఉండడం అనే విషయాన్ని మనం గ్రహించాలి. స్థిరపడడం అని అంటే ఇంకా ఎప్పటికీ కూడా ఏ కలవరం లేకుండా ఉండడం అని దాని అర్థం. సర్వసాధారణంగా అందరూ ఉంటారు, సెటిల్ అయ్యారా మీరు, మీ పిల్లలు సెటిల్ అయ్యారా అని అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? స్థిరపడ్డారా, స్థిరంగా ఉన్నారా అని అర్థం. దేని గురించి స్థిరపడ్డారు అని అంటే లైఫ్లో జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే ఒక చేతి పనం, లేకపోతే ఒక వ్యవసాయం, లేకపోతే ఒక మంచి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి, తను పోషించుకోవడానికి, తన భార్య బిడ్డలు పోషించుకోవడానికి సరిపడిన అన్నీ వారు పొందుకున్నారా, స్థిరంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఈ లోకంలో సర్వసాధారణంగా స్థిరత్వం లేక చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది మాట మీద స్థిరత్వం ఉండదు, కొంతమంది ఆర్థిక పరిస్థితులకు స్థిరత్వం ఉండవు, ఇంకొంతమంది కుటుంబ పరిస్థితులు స్థిరంగా ఉండవు, ఇంకొంతమందికి జీవితమే స్థిరంగా ఉండదు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ఆదాయం స్థిరంగా లేక, నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు చేతి పనులు, అలాగే నీ ఆలోచనలు, అలాగే నీ ఆర్థిక పరిస్థితులు ఒకవేళ స్థిరంగా లేక బాధపడుతున్నావేమో, అనేక మంది నీ యొక్క ఆనందాన్ని, స్థిరమైన ఆశీర్వాదాన్ని, స్థిరమైన స్థితిని వారు కదిలిస్తూ, కలవరపెడుతూ, ఒకవేళ బాధిస్తూ ఉన్నారేమో. నిన్ను భారంగా భావిస్తూ, ఒకవేళ నువ్వు స్థిరపడకుండా ఏదో రకంగా నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటయ్యానంటే, మనుషులు నమ్మి నేను స్థిరపడతాను, స్థిరపడిపోదాము అని ఆలోచించి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా విఫలం అవుతారు. ఎందుకనంటే ఏ మనిషి తనకు మించి ఎవరైనా ఎదిగితే తట్టుకోలేరు. ఏ మనిషి అయినా కానీ వారు ఎదుగుతూ ఉంటే ఇంకొంతమంది తట్టుకోలేరు. ఎందుకనంటే అసూయ మనస్తత్వం మానవ జీవితంలో ఎప్పుడు కూడా ఎదుటివారు పాడవాలనే చాలామంది కోరుకునేటట్లుగా వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. మనుషులు నమ్ముకోవద్దు, కానీ దేవుణ్ణి నమ్మండి. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా స్థిరపడతారు, వారిని దేవుడు స్థిరపరుస్తాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు మనుషులు నమ్మిన వారు కంపల్సరిగా వారు అసూయ మాటల వల్ల, చూపుల వల్ల, వారి ప్రయత్నాల వల్ల, అసూయ పడడం వల్ల మోసపోతూ ఉంటారు. కానీ ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నిన్ను మరింతగా అభివృద్ధి అవ్వడానికి ఆయన ప్రోత్సహిస్తూ మరింతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. వాస్తవానికి మనిషి బుద్ధికి, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క చిత్తానికి తేడా మనం గమనిస్తే, మనిషి తత్వం ఎప్పుడు కూడా ఏంటంటే, మనుషులు వారి జీవితాలు ఎదుగుతూ ఉంటే, అంటే నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను పాడు చేయాలి, నువ్వు స్థిరత్వం లేకుండా నీ జీవితంలో అస్థిరురాలుగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనిషి తత్వం. కానీ దేవుని తత్వం ఏంటంటే, దేవుడు నువ్వు ఎదిగే కొద్దిగా నిన్ను ఎదిగేటట్లుగా, నిన్ను ఇంకా ప్రోత్సహించి నువ్వు స్థిరపడేటట్లుగా, గొప్ప ఫలింపు పొందుకునేటట్లుగా చేయడం దేవుని తత్వం. ఈరోజు ఈ తేడా మీరు గమనించండి. అందుకోసం యోహాను సువార్త 15 అధ్యాయాలు అంటాడు, మీరు ఫలించాలి, ఫలించకపోతే మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే నాలో నుంచి నరికేస్తాను, తీసేసి అగ్నిలో పడేస్తాను అని అన్నాడు. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అందుకోసం వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు నమ్ముకోకండి, నన్ను నమ్మండి. నన్ను నమ్మితే మిమ్మల్ని తప్పకుండా నేను స్థిరపరుస్తాను. ఈరోజు మీ జీవితంలో స్థిరత్వం కోసం ఒకవేళ కొట్టుమిట్టాడుతూ బాధతో ఉంటే
దేవుని నమ్మి ఆ యేసయ్య నమ్మండి. ఆ యేసయ్య తప్పకుండా మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన నమ్మిన అనేక మంది భక్తులను ఆయన స్థిరపరిచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆయన నమ్మాడు గనక అబ్రహామును అనేక దినాల పాటు, అనేక నెలల పాటు, సంవత్సరాల పాటు నడిపించి ఆయన వాగ్దాన దేశంలో ఆయన స్థిరపరిచాడు. ఆయన తనను స్థిరపరచడం మాత్రమే కాదు, తన పిల్ల తరాలని ఆ దేశంలో స్థిరపరిచాడు. ఈరోజు అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, అబ్రహాము తన జీవితంలో చూడని దాన్ని నమ్మి, చూసినట్లుగా విశ్వసించడం వల్ల తన జీవితంలో దేవుడు స్థిరపరిచాడు. అలాగే భక్తుల జీవితాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దావీదును దేవుడు ఏం చేశాడు? ఆయన నడిపించి భయంకరమైన శత్రువు తనను తరిమినప్పటికీ శత్రువుని ఏం చేశాడు? నాశనం చేసి దావీదును స్థిరపరిచి రాజ్యం మీద చక్రవర్తిని చేసి దావీదుకు దేవుడు తోడుగా ఉండి తన యొక్క కుమారులకు రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నా ఆయన స్థిరపరుస్తాడు. మీ జీవితంలో మీరు ఎవరైనా కానీ ఈరోజు ఆయన కృప కోసం ఆయన నమ్మి ముందుకు సాగితే మిమ్మల్ని తప్పకుండా ఆయన స్థిరపరుస్తాడు. పోషించడం మాత్రమే కాదు, బాగు చేయడం మాత్రమే కాదు, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను హెచ్చిస్తాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు స్థిరపరచబడడం ఆయన ఉద్దేశం. మీరు లూకాసు వార్త 15 అధ్యాయం 19 అధ్యాయాన్ని మీరు గమనిస్తే, లూకాసు వార్త 19 అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తాం. అక్కడ మనం జక్కయ్యను చూస్తాం. జక్కయ్య అప్పటి వరకు అస్థిరమైన ఈ లోకంలో అస్థిరమైన సంపదను సంపాదించాడు, కానీ యేసయ్య తన ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసయ్య తనని స్థిరపరిచి ఈ లోకంలో పరలోకంలో కూడా స్థిరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. అపజయాలతో కుట్టుమిట్టాడుతూ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల్లో నష్టమైపోయిన నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, వేదనతో ఒకవేళ అనేక మంది నిన్ను పాడు చేయాలి, అనేక మంది నిన్ను కించపరచాలి, అనేక మంది నిన్ను కిందకు లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవేళ వేదనతో బాధతో కృంగిపోతున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, నిన్ను ఆ యేసయ్య ఈరోజు పిలుస్తున్నాడు. స్థిరపరిచే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన్ని హెచ్చిస్తాడు. నిన్ను స్థిరపరచడం మాత్రమే కాదు, నీకు ప్రశాంతతనిచ్చి ఒక ఘనమైన సాక్షిగా నిలబడతాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఘనమైన సాక్షిగా నిలబెట్టి ఆదుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి, లేదా తలలు వంచండి, ప్రార్థన ఏకీభవించండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలైనా ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నన్ను వింటున్నారు, చూస్తున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి. అవునైనా నువ్వు స్థిరపరిచే దేవుడు. అనేక మంది భక్తులను నేను నమ్మిన వారందరూ కూడా స్థిరపరచబడ్డారు. ఈరోజు ఎంతమంది అయితే స్థిరత్వం లేక ఆర్థిక పరిస్థితుల మధ్యన, కుటుంబాలలో, అలాగే వారి యొక్క నీకు వందనాలు ప్రభా చేతి పనుల్లో, వారి యొక్క భవిష్యత్తుల్లో, ఉద్యోగాల స్థిరత్వం లేక, చదువులు ఎంతమంది అయితే అన్స్టెబిలిటీగా ఉండి ప్రభా అల్లకల్లోలంతో అట్టుడిగిపోతున్నారు. వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వెంటాడే ప్రతి కీడు, ప్రతి శోధన యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగా. నీ బలమైన అభిషేకంతో నింపి ఆశీర్వదించి ఘనమైన పాత్రలు పెట్టండి. నిన్ను విడువను ఎడబారిన వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, అయా నువ్వు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు కనుక బిడ్డలకు కావలసిన ఆశీర్వాదాలు ఇచ్చి ఘనమైన పాత్రలను పెట్టి అనేక మందిలో గొప్ప సాక్షులు పడే భాగ్యం ఇచ్చి ముందుకు నడిపించమని, ప్రతి కలవరాలు కొట్టివేసి ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని తప్పకుండా ఇతరులతో పంచుకోవడం మర్చిపోద్దని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.